హాయ్ హ్యాపీ ఈవినింగ్ మై డియర్ రీసెల్లర్స్. మీకు చాలా ప్రాబ్లం అయిపోతుంది కదా కస్టమర్స్కి ఎలా చెప్పాలి, పార్సల్ రిసీవ్ అయిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో ఎలా తీయాలి మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. కాబట్టి మీరు కొత్త రీసెల్లర్స్ కస్టమర్స్కి చెప్పాలంటే మీకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక పార్సల్ అనేది కస్టమర్కి రిసీవ్ అయిన తర్వాత ఇలా ట్రాకింగ్ నెంబర్ అనేది చూపించాలి. ఓకేనా? ఇలా చూపించిన తర్వాత 4 సైడ్స్ పార్సల్ అనేది ఇలా చూపించాలి. చూపించిన తర్వాత మనకి ఏమన్నా ప్రాబ్లం ఉన్నదనుకోండి అందులో తెలిసిపోతుంది. ఒకవేళ ఏం చేస్తామంటే మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కస్టమర్ మాకు చూపించకుండానే ఓపెన్ వీడియో చేస్తే అందులో ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి మేమైతే దానికి ఎక్స్చేంజ్ అనేది ఇవ్వము. అందుకే అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ తీయాలి. ఇది ప్రాసెస్ అనేది మీరు కస్టమర్కి చెప్పాల్సి ఉంటుంది తప్పకుండా. అయితే ఇప్పుడు ఇది పార్సల్ ఇలా పంపించాం కదా, దీన్ని కూడా మళ్ళీ లోపల ప్లాస్టర్ వేస్తామండి. ఎందుకంటే కస్టమర్స్ చాలా మితిమీరిపోయినారు. చాలా నాకు అనుభవం కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఇది ఓపెన్ చేసేసి ఇందులో ఇలా బబుల్ డ్రాప్ పెట్టేసి పంపిస్తాం. ప్రతి ప్రోడక్ట్కి బబుల్ డ్రాప్ కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే కొరియర్ ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారు, పెద్ద పెద్ద పార్సల్స్ అన్నీ తీసుకెళ్తూ ఉంటారు, డెలివరీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏదైనా ప్రాబ్లం రావచ్చు అని చెప్పేసి మేము ఏం చేస్తాం, బబుల్ డ్రాప్ కంపల్సరీ పెట్టి పంపిస్తాం. అయితే అన్బాక్సింగ్ వీడియో తీసేటప్పుడు మొత్తం పర్టికులర్గా ఇలా కనిపించాలి. మా ప్రోడక్ట్ అనేది ఓపెన్ చేసేటప్పుడు మొత్తం ఇలా వీడియోలో కనిపించాలి. వీడియోలో కనిపిస్తేనే మేము అప్పుడు యాక్సెప్ట్ చేస్తామన్నమాట. ఇగో ఈ విధంగా మొత్తం చైన్ చూపించాలి. అయితే ఇక్కడ పిఎల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ పిఎల్స్ కూడా మిస్సింగ్ అయినా కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మాకు చెప్పాలి. ఇప్పుడు అన్బాక్సింగ్ వీడియోలో కనిపిస్తేనే మేము యాక్సెప్ట్ చేస్తాం. లేకపోతే తర్వాత పార్సల్ ఓపెన్ చేసిన తర్వాత మాకు ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అంటే మాత్రం మేము యాక్సెప్ట్ చేయము. ఇది ఇలా చూపించేసేయాలి, కంపల్సరీ చూపించాలి ప్రోడక్ట్ అనేది ఇలా. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇది చూడండి, ఇట్లా కొంచెము పార్సల్లో ఒకదానిపైన ఒకటి హెవీ బరువు ఉన్నాయి పడతాయి కాబట్టి అప్పుడు కొంచెం ఇట్లా బెండ్ అవుతుంది ఈ బ్యాక్ సైడ్ మొల అనేది. అప్పుడు కొంచెం ఇట్లా స్ట్రైట్ చేసేసుకుంటే సరిపోతుంది. మీరు యాజ్ ఏ రీసెల్లర్గా మీరు కస్టమర్కి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అన్బాక్సింగ్ వీడియో ఈ విధంగా తీయాలి అని చెప్పేసి మీరు కంపల్సరీ మీ కస్టమర్కి చెప్పాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ రీసెల్లర్స్.